అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వెళ్తే ఒక స్టైల్ ఉందండి, వైసీపీది ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్ ఏంటి చెప్తాను రండి. మీకు ఈ ఫోటో గుర్తుండే ఉంటుంది. రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో చాలామంది చచ్చిపోయారు. చాలామందిని పోలీసులు చంపేశారు, రోడ్ల మీద కొట్టి చంపారు, మాస్క్ పెట్టుకోలేదని చంపారు, శిరోమండనాలు చేశారు, చాలా జరిగాయండి. కానీ ఎక్కడికి కనీసం పరామర్శకి వెళ్ళలేదైనా. కానీ ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళి ఉంటాడు? ఎక్కడికి వెళ్ళని వ్యక్తి అక్కడికి మాత్రం ఎందుకు వెళ్ళాడు ఏమండి? ఇది కూడా ఎల్జీ పాలిమర్సే. ఇంకోటి, వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు కూడా ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిపోయి నోటుకొచ్చిన ఆరోపణలు చేశారు. ఈ అమ్మాయి గీతాంజలి చనిపోయినప్పుడు కూడా అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోయాడు సజ్జల భార్గవరెడ్డి. ఇప్పుడు రషీద్ మర్డర్ దగ్గర కూడా అలాగే వెళ్ళిపోయారు. ఇవన్నిటిని ఒకసారి లింకప్ చేసి చూద్దామండి. ఒకసారి ఎల్జీ పాలిమర్స్ విషయం మాట్లాడదాం. ఎక్కడికి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎల్జీ పాలిమర్స్కి ఎందుకు వెళ్ళారండి? అప్పుడు కోవిడ్ టైం, మీకు గుర్తుందో లేదో, మొత్తం అన్నీ లాక్డౌన్లో ఉన్నాయి, ఏ ఫ్యాక్టరీ కూడా పనిచేయట్లే. ఆ టైంలో ఎల్జీ పాలిమర్స్ ఎందుకు రన్ అయింది? అది రన్ అవడం వల్లే కదా విషవాయువులు బయటకు వచ్చి అక్కడ అంతమంది చచ్చిపోయారు. అసలు ఎందుకు రన్ అయింది అనేది అప్పుడే చాలామంది మేధావులు వచ్చి ఆ వాస్తవాలన్నీ బయటపెట్టారు. ఎందుకు దానికి పర్మిషన్ ఇచ్చింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అంటే, ఆ ఎల్జీ పాలిమర్స్ అనేది ప్లాస్టిక్ బాటిల్ తయారు చేస్తారు. ఆ ప్లాస్టిక్ బాటిల్లో వీళ్ళు వైన్ వేసుకుని, అంటే ఇప్పుడు లెక్కర్ అమ్ముకునేవారు. కోవిడ్ టైంలో ఏ షాపు పని చేయకపోయినా సరే కానీ వైన్ షాప్ చాలా కలకలాడుతూ పనిచేసింది. ఆ వైన్ షాప్ దగ్గర టీచర్లని, గురువుల్ని, గవర్నమెంట్ టీచర్లని కాపలా కూడా పెట్టాడు జగన్ అని మీకు గుర్తుండే ఉంటుంది. సో వీళ్ళ లెక్కర్ వేసుకోవడం కోసం ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి, అది ఓపెన్ చేయటం వల్ల అక్కడ అంతమంది చనిపోయారు కాబట్టి దాన్ని కామప్ చేయటానికి, ఎందుకంటే దానికి కారణం వీళ్లే కాబట్టి పరిగెట్టుకు వెళ్ళిపోయాడు రోజు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడన్నా నేరం జరిగింది దాంట్లో వైసీపీ వాళ్ళు ప్రమేయం ఉందంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు పరిగెట్టుకు వెళ్తారు, లేదా వైసీపీ వాళ్ళు పెద్ద నాయకులందరూ పరిగెట్టుకుని వెళ్ళిపోయి అక్కడ దాన్ని కామప్ చేస్తారండి. సేమ్ అలాగే కామప్ చేశారు. ఒక్కొక్కరికి ₹1 ఇచ్చేస్తాం. నేను వాళ్ళతో మాట్లాడేశాను, డీల్ సెట్ చేశాను. అండ్ ముఖ్యమంత్రి డీల్ సెట్ చేస్తాడా? గుర్తుందా మీకు అది? దానికి కారణం ఈయనే కాబట్టి, ఈయన గవర్నమెంటే కాబట్టి అప్పుడు వెళ్ళి దాన్ని కామప్ చేశారు. అంటే వీళ్ళ స్టైల్ చెప్తున్నానండి. ఏమంటే రెండోది, వివేకానంద రెడ్డి గారి మాట. అక్కడ కూడా చంపింది ఈ వెనకాల ఉన్నాడు చూడండి. ఆ వెనకాల ఉన్న అవినాష్ రెడ్డి చంపాడని జగన్ గారికి తెలుసు. మనోడే చంపాడు కాబట్టి మనం వెళ్ళి దాన్ని కామప్ చేసేయాలి. ఇమీడియట్గా జగన్ గారు వచ్చేసారు, దాన్ని కామప్ చేస్తూ అది చంద్రబాబు నాయుడు గారి మీదకి వాళ్ళ తాత చావు దగ్గర నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చి నేరస్తుని వెనకాల నిలబెట్టుకోవడం అనేది మాత్రం వీళ్ళ స్టైల్. వైసీపీ స్టైల్ ఆఫ్ క్రైమ్ అంటే ఇది. వీళ్ళు ఎప్పుడు కూడా నేరస్తుని పక్కనే పెట్టుకుని ప్రెస్ మీట్ పెడతారు. దానివల్ల అది నేరస్తుడు అయితే ఎందుకు వస్తాడు? నేరస్తుడు అయితే పాపం అక్కడే ఉంటాడు కదా, ప్రెస్ మీట్లో ఉంటాడు కదా అనేది వీళ్ళ స్టైల్. సో ఇప్పుడు కూడా ఇమ్మీడియట్గా వచ్చేసాడు, దాన్ని కామప్ చేశాడు. ఇక్కడ గీతాంజలి చనిపోకముందు చాలామంది చనిపోయారు. కానీ ఒక గీతాంజలి విషయంలోకి ఎందుకు వచ్చారో తెలుసండి వీళ్ళంతా? గీతాంజలి అమ్మాయి టిక్టాక్లో ఫేమస్. అమ్మాయిని పిలిపించి, నువ్వు ఇలా మా దాని కోసం వైసీపీ కోసం నువ్వు ప్రమోట్ చేయాలి, నువ్వు ప్రమోట్ చేస్తే నీకు ఇంత ఇది ఇస్తాం, సో ప్యాకేజ్ ఇస్తామని అమ్మాయిని, పాపం అమాయకురాలు, అమ్మాయిని దాంట్లోకి ఇన్వాల్వ్ చేసి ఇరికించి అమ్మాయితో మాట్లాడించారు. మాట్లాడిస్తే అవతల ఊరుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళు విమర్శిస్తారు కదా. ఆ విమర్శలు తట్టుకోలేకపోయింది అమ్మాయి. ఆ విమర్శలతో పాటు ఇంట్లో భర్త, అత్తగారు, ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ బావగారు, వీళ్ళందరూ కూడా ఎందుకమ్మా అలా మాట్లాడావు నువ్వు, అతను అది తప్పు కదా, నీకు నిజంగా పట్ట ఇవ్వలేదు కదా, నీకు నిజంగా ఇళ్ల స్థలం ఇవ్వలేదు కదా, ఎందుకు అలాంటి తప్పుడు ప్రచారం చేసామని ఇంట్లో వాళ్ళు మందలించారు అమ్మాయిని. మందలిస్తే మనస్తాపం చెంది అమ్మాయి వెళ్ళి రైలు కింద పడిపోయిందో, లేకపోతే రైల్వే స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఈ వైసీపీ వాళ్ళు తోస్తారో తెలియదు, అమ్మాయి చనిపోయింది. చనిపోతే ఎక్కడైతే ఎంక్వైరీ చేస్తే బయటకు వచ్చేద్దాన్ని ఇమ్మీడియట్గా వచ్చేసాడు ఇతను. ఎందుకంటే ఇతనే పురమాయించాడు. అప్పుడు సోషల్ మీడియా హెడ్ ఇతనే, సోషల్ మీడియాలో అమ్మాయితో మాట్లాడించింది ఇతనే వస్తాడు. ఎందుకంటే నేరస్తులు క్రైమ్ సీన్లోకి వెళ్తారు వైసీపీ వాళ్ళు. దాంతోపాటు వీళ్ళ దగ్గర ఉన్న ఇంకో స్ట్రాటజీ ఏంటంటే అండి, ఇప్పుడు ఆ రోజున వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సునీత రెడ్డి గారు, అంటే వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్, ఆవిడతో మాట్లాడించారు. ఆవిడ కూడా అప్పుడు తెలుగుదేశం అనుకుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపేశారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని, అంటే కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఫస్ట్ కుటుంబ సభ్యుల్ని ఎదుటి పార్టీ మీదకి ఎగదోస్తారు. ఇది ఒక స్టైల్ మొత్తం. అంటే స్టైల్ నెంబర్ 1 ఏంటండి, వైసీపీ వాళ్ళు చేయించిన క్రైమ్ ఏదైనా ఉంటే ముందు వాళ్ళు వెళ్ళిపోతారు ప్రెస్ మీట్ పెట్టడానికి. వాళ్ళే క్రైమ్ చేస్తారు, వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టేస్తారు.
రెండో పాయింట్ ఏంటంటే అక్కడ చంపిన దాంట్లో కానీ లేకపోతే అక్కడ నేరం జరిగింది వైసీపీ వాడే ఉంటాడు కాబట్టి వాడిని ప్రెస్ మీట్లో పక్కనే పెట్టుకుంటారు అమాయకుడు అన్నట్టు. అది రెండో పాయింట్. మూడో పాయింట్, ఆ కుటుంబ సభ్యులు రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేయించారు. ఇది వాళ్ళ స్టైల్. ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళ కుటుంబ సభ్యులు అంటే గీతాంజలి కుటుంబ సభ్యులతోనే మాట్లాడించారు ఆ రోజు. వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అన్నారు. ఒక 4-5 రోజులకు వాళ్ళకి విషయం అర్థమైపోయింది, కామప్ అయిపోయారు. అలాగే సునీతా రెడ్డి గారు కూడా స్టార్టింగ్ వచ్చి తెలుగుదేశం పార్టీ అన్నది ఆవిడ కూడా. కానీ కొన్ని రోజులకి ఆవిడ వాస్తవాలు తెలుసుకుని తెలుగుదేశం సపోర్టు లేకపోతే రఘురామరాజు గారు లేదా మరొకరు సపోర్ట్ తీసుకుని అదే వైసీపీకి చుక్కలు చూపించింది ఆవిడ ఇంటెలిజెంట్ కాబట్టి, ఆవిడ ఒక పెద్ద డాక్టర్ కాబట్టి ఎవడు నేరస్తుడు అనేది ఇమ్మీడియట్గా క్యాచ్ చేయగలిగింది, తిరగబడింది. ఇక్కడ కూడా చూడండి, రషీద్ కుటుంబాన్ని అప్పుడే తెలుగుదేశం పార్టీ మీదకి ఎగదోసేస్తున్నారు. రషీద్ కుటుంబాన్ని అంటే సేమ్ స్టైల్, సేమ్ ప్యాటర్న్ ఇది. అయితే ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇక్కడ కూడా సేమ్ స్టైల్. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టారు కదండి, ప్రెస్ మీట్ పెట్టిన వెనకాతల సేమ్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెడితే వెనకాల ఎలాగైతే అవినాష్ రెడ్డి ఏ ప్లేస్లో అయితే నించున్నాడో అదే ప్లేస్లో నించున్నాడు. ఇతని పేరు పిఎస్ ఖాన్. ఇప్పుడు నేను చంపిన కుర్రాడు ఇగో ఈడే రషీద్. ఈ రషీద్ అనేవాడు చంపాడు. ఈ రషీద్ అనేవాడు ఇగో ఈ పిఎస్ ఖాన్కి అనుచరుడట. ఒకసారి ఆలోచించండి, సేమ్ ప్యాటర్న్ ఎలా కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు. ఉండండి, ఇంకో మాట కూడా చెప్తాను. వీళ్ళ స్టైల్ ఆఫ్ యాక్టివిటీ నేను ఆల్రెడీ చెప్పానండి. వాళ్ళే చంపేస్తారు, వాళ్ళే ప్రెస్ మీట్ పెడతారు, హంతకుండా పక్కనే నిలబెట్టుకుంటారు. బాధిత కుటుంబంతో తెలుగుదేశం మీద ఆరోపణలు చేస్తారు. ఇది అన్ని కేసుల్లో ఇదే. వివేకానంద రెడ్డి గారి కేసులో సేమ్ వాళ్ళే చంపారు. వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో వెనకాతల హంతకుడైన అవినాష్ రెడ్డిని పెట్టుకున్నాడు. అప్పుడున్న సునీతా రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఉందో వాళ్ళతో టీడీపీ మీద ఆరోపణలు చేయించారు, టీడీపీ చేయించిందని. తర్వాత గీతాంజలి హత్య విషయంలో చావడానికి ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం సజ్జల భార్గవరెడ్డి అనేవాడు. అక్కడికి వచ్చి ఆడే ప్రెస్ మీట్ పెట్టాడు. హంతకుడిని పక్కనే నిలబెట్టుకుంటే ఆడే ప్రెస్ మీట్ పెట్టాడు. తర్వాత బాధిత కుటుంబం గీతాంజలి కుటుంబంతో తెలుగుదేశం పార్టీకి ఎగెనిస్ట్గా మాట్లాడించారు. ఇప్పుడు రషీద్ కుటుంబం విషయంలో చంపిన వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ నుంచి వచ్చినోడే. సంవత్సరం అయిందట జలాని బయటకు వచ్చి. వైసీపీ హస్తం అందులో ఉంది. పిఎస్ ఖాన్ అనుచరుడే చంపినోడు. వాళ్ళే చంపుతారు, వాళ్ళే ప్రెస్ మీట్ పెడతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. అక్కడికి వచ్చి హంతకుడిని పక్కనే నిలబెట్టుకుంటారు. పిఎస్ ఖాన్ని బాలబ్రహ్మణ్యాన్ని పక్కనే నిలబెట్టుకున్నాడు. బాధిత కుటుంబంతో టీడీపీ ఆరోపణలు, వాళ్ళతో మా టీడీపీ సేమ్ ప్యాటర్న్ కదండి. సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా ఇంకా మనం అర్థం చేసుకోకుండా ఇందులో ఏదో ఉందనుకుంటే ఎలాగండి. ఆడెవడో ఏకంగా లోకేష్ గారు చంపేశారటండి రషీద్ని. నీ ఊరుకుంటే వాళ్ళ ఇంట్లో కుక్క చచ్చిపోయినా నక్క చచ్చిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు రాత్రి వచ్చి గోడ దూకి కుక్కని చంపేసి పారిపోయారంటారు వాళ్ళని ఆపాలి సార్ ఇమీడియట్గా. ఇది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే విమర్శ వేరు, ఆరోపణ వేరు. కానీ ఇది అంతకు మించండి. ఆరోపణ అంటే నువ్వు అవినీతి చేసావు, నువ్వు పలానా చోట కాంట్రాక్టుల దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఈ ఆరోపణలు అంటే అవి కూడా అక్కడ ఎఫ్ఐఆర్ లేకుండా ఆధార్ లేకుండా అవి కూడా మాట్లాడకూడదు. కానీ అలాంటిది ఏకంగా చావుల్ని మర్డర్లని పోనీ ఎక్కడో జరిగింది కాదు, వీళ్ళు చేసి ఎదుటోడి మీద నెట్టేయడం ఇది క్రైమ్ అండి. ఇది దొంగ సాక్ష్యం చెప్పడం. ఈ దొంగ సాక్ష్యం చెప్పే దొంగ నాగోడుగులందరినీ చట్టపరంగా శిక్షించి బొక్కలో తోసేయడం మొదలు పెట్టకపోతే 1కి 10, 10కి 100, 100కి 1000 మంది పుట్టుకొస్తారు వీళ్ళు. ఇప్పుడు ఆదిలోనే ఇలా తొక్కిపెట్టే నార తీయకపోతే రాష్ట్రాన్ని మొత్తం అగ్నిగుండంగా మార్చేస్తారు వీళ్ళు. దయచేసి డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నామండి, హోంమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అధినేత అయితే పాపం ఆయన పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, పోలవరం ఎలా కట్టాలి, అమరావతి ఎలా కట్టాలని పాపం తలమునకలు అయిపోయి ఉన్నాడు ఆయనకి ఈ తలపోట్లు. లోకేష్ గారు ఏమో ప్రతి ఒక్కరు సమస్యలు వింటూ వాళ్ళకి పరిష్కారాలు ఇస్తూ ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలా ఆయన కాపాడుకుంటూ ఉంటే ఆయన మీదకి ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు. ఈ నా కొడుకులను ఇలాంటి వాళ్ళు మాత్రం వదలొద్దండి. అలా వదిలే 2019 ఎలక్షన్లో నష్టపోయామండి. 1కి 10 సార్లు చెప్తున్నాను. దయచేసి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా దీని మీద ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వండి. కఠిన చర్యలు తీసుకునే విధంగా ఎవడు ఎక్కడ తప్పు మాట్లాడినా వెంటనే వెళ్ళి మనం కంప్లైంట్ ఇచ్చేలాగా. ఎఫ్ఐఆర్ చేయకపోతే మనం అధికార పార్టీలో ఉండి కూడా ధర్నాలు చేసుకుందాం, అధికార పార్టీలో ఉండి కూడా నిరసనలు తెలియజేద్దాం అవసరం అయితే. ఇది ఒక తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కాదండి, రాష్ట్రాన్ని కాపాడుకోవటం. రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే మళ్ళీ భూతాలు మింగేస్తాయి. ఈ హంతక భూతాలు, ఈ క్రిమినల్ భూతాలు మళ్ళీ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడానికి అబద్ధాలనే విష ప్రచారాలను రాష్ట్రం మీద చిమ్మేస్తున్నాయి. చాలా ప్రమాదం అండి.
నేను ఇంత గొంతు చింతుకొని ఇంత ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను 2019లో చూశాను. దేనివల్ల నష్టపోయామో, దేనివల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందో. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అయిపోతుంది. ఒక్కసారి జరిగితే తప్పండి, మనకు తెలియకుండా జరిగినట్టు. రెండోసారి కూడా అదే కంటిన్యూ రిపీట్ అయితే మనం చేతగానోళ్ళమని అర్థం అవుతుంది. అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.